రోమంలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ రోమంలో ఫస్ట్ సొల్యూషన్ ఫస్ట్ సొల్యూషన్ ఎలా చేస్తాం అనేది వాడు ఏమన్నాడు tan x plus tan x plus 5/3 plus tan x plus 2π/3 equal to 3 then show that tan 3x equal to 1 అని ప్రూవ్ చేయమన్నాడు. ఇందులో మనం చేసేది ఏం లేదు. అక్కడ x plus 5/3 అంటే tan a plus b ఫామ్ లో ఉంది కదా, అది సింప్లిఫై చేసుకోవడమే, ఇంకా అంతకనే చేసేది ఏం లేదమ్మా. అర్థమవుతుందా నేను చెప్పింది? అయితే ఇక్కడ తర్వాత x plus 2π/3 అని ఉంది కదా, ఆ 2π/3 మనం ఎలా రాయొచ్చు? మనం π - π/3 అని రాసుకోవచ్చా? అలా మార్పు చేసుకుంటే కొద్దిగా ఈజీ అవుతుంది, అంతే, అంతకు మించి ఏమీ లేదు. లేదంటే అంతే. చూడండి ఫస్ట్ సొల్యూషన్ రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ సొల్యూషన్ tan x plus tan x plus 5/3 plus tan x plus 2π/3 2π/3 జాగ్రత్తగా రాసుకోవాలి, ప్లస్ ఇక్కడ తప్పు రాసాను. x ప్లస్ ఈక్వల్ టు చూడండి tan x ప్లస్ tan x ప్లస్ 5/3 ప్లస్ నేను ఎలా రాస్తానంటే tan 2π/3 π - π/3 అని రాసుకోవచ్చుగా, π ప్లస్ x మైనస్ 5/3. మీకు అర్థమైందా లేదు? అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి π - π/3 అంటే 2π/3 వస్తుంది కదా. ఇప్పుడు చూడండి tan x ప్లస్ tan x ప్లస్ 5/3 ప్లస్ చూడండి ఇక్కడ tan π ప్లస్ అంటే ఏ క్వార్టర్ అండి? థర్డ్ క్వార్టర్ లో tan పాజిటివ్ అని ఇటు x మైనస్ 5/3 అవుతుంది. ఓకేనా? తర్వాత ఇది ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేయడమే. చూడండి tan x ప్లస్ tan a ప్లస్ b ఫార్ములా ఏంటి? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan x tan π/3 ప్లస్ ఇది కూడా ఏమవుతుంది? tan x మైనస్ tan π/3 బై 1 ప్లస్ tan x ఇంటూ tan π/3. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫై చేస్తే tan x ప్లస్ ఇది ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? tan x ప్లస్ tan π/3 వాల్యూ ఎంత? √3 ఏనా? 1 మైనస్ tan x ఇంటూ √3 ప్లస్ tan x మైనస్ √3 బై ఇది ఎంత అవుతుంది? 1 ప్లస్ tan x ఇంటూ √3. ఈ √3 ముందుకు వచ్చేస్తుంది అన్నమాట. tan x ప్లస్ √3 బై 1 మైనస్ √3 ఇంటూ tan x ప్లస్ tan x మైనస్ √3 బై 1 ప్లస్ √3 ఇంటూ tan x. ఏమండి మీకు అర్థమైతే ఈ స్టెప్ ఎక్కర్లేదు. మీకు అర్థమైందా? దీని నుంచి తీస్తే అర్థమవుద్దా? అది ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. ఇది ఎల్సిఎం ఎంత అవుతుంది? 1 మైనస్ √3 tan x ఇంటూ 1 ప్లస్ √3 tan x అవుతుంది. వన్ మైనస్ √3 tan x ఇంటూ √3 అయ్యో 1 మైనస్ √3 tan x ఇంటూ 1 ప్లస్ √3 tan x అవుతుంది. న్యూమరేటర్లో ఏమవుతుంది? పైనుంచి రాస్తానే, లేదు సరిపోదు. tan x ఇంటూ ఇప్పుడు చూడండి ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 మైనస్ √3 హోల్ స్క్వేర్ ఇంటూ tan x హోల్ స్క్వేర్ అని అంటే 1 మైనస్ 3 tan స్క్వేర్ x అనే.
Yes, sir. tan x into 1 plus root 3 tan x. నెక్స్ట్ ఇదేమవుతుంది tan x plus root 3 into tan x plus root 3 into 1 plus root 3 tan x. 1 plus root 3 tan x. మరి ఇదేమవుతుంది ప్లస్ సరిపోదాం ఈ స్టెప్ చూడండి ఇక్కడ రాస్తాం 1 minus root 3 tan x into 1 plus root 3 tan x. LCM find out చేస్తే tan x into 1 minus root 3 tan x into 1 plus root 3 tan x. తర్వాత ప్లస్ tan x plus root 3 into 1 plus root 3 tan x plus tan x minus root 3 into 1 minus root 3 tan x. అమ్మా సింపుల్గా చేయాలమ్మా. డినామినేటర్లో ఏమవుతామా ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, అంటే 1 స్క్వేర్ మైనస్ రూట్ 3 హోలీ స్క్వేర్ ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ అవుతుందమ్మా. న్యూమరేటర్లో ఇది ఏమవుతుంది సింప్లిఫై చేస్తే, లేకపోతే వెనక వేస్తానులేండి, ఇంత ఇబ్బంది పడితే ఎందుకు ఇక్కడ చూడండి ఒకసారి. డినామినేటర్లో 1 స్క్వేర్ మైనస్ రూట్ 3 హోలీ స్క్వేర్ ఇంటూ tan x హోల్ స్క్వేర్ వస్తుంది. వన్ స్క్వేర్ మైనస్ రూట్ 3 tan x హోల్ స్క్వేర్ వస్తుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి న్యూమరేటర్లో ఏమొస్తుందో చూడండి, ఈ రెండు మల్టిప్లై చేస్తాను. ఇదేమో tan x ఇంటూ 1 మైనస్ ఇది కూడా అంతే అలాగ వస్తుంది చూడండి, tan x ఇంటూ 1 స్క్వేర్ మైనస్ రూట్ 3 tan x హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇదేం వస్తుంది చూడండి, tan x ఇంటూ 1 tan x, తర్వాత tan x ఇంటూ రూట్ 3 tan x రూట్ 3 tan స్క్వేర్ x, నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది రూట్ 3 ఇంటూ 1 రూట్ 3, తర్వాత రూట్ 3 ఇంటూ రూట్ 3 3 tan x, ప్లస్ చూడండి ఇది మల్టిప్లై చేస్తే tan x ఇంటూ 1 tan x, tan x ఇంటూ మైనస్ రూట్ 3 tan x అంటే మైనస్ రూట్ 3 tan x స్క్వేర్ tan స్క్వేర్ x, తర్వాత మైనస్ రూట్ 3 ఇంటూ 1 అంటే మైనస్ రూట్ 3, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 3 tan x అవుతుందమ్మా. ఏమా ఇప్పుడు చూడమ్మా, రూట్ 3 tan స్క్వేర్ x రూట్ 3 tan స్క్వేర్ x క్యాన్సిల్ అయిపోతుందమ్మా, మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఇంక ఇది సింప్లిఫై చేస్తే దీన్ని స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, స్క్వేర్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 1 మైనస్ 3 tan స్క్వేర్ x అవుతుందా. ఇదేమవుతుంది చూడండి, tan x ఇంటూ 1 మైనస్ 3 tan స్క్వేర్ x ప్లస్ ఇక్కడ చూడండి 3 tan x ఎంత 6 tan x, tan x ప్లస్ tan x ఎంత 2 tan x, 6 ప్లస్ 2 అంటే 8 tan x అర్థమవుతుందా బై 1 మైనస్ 3 tan స్క్వేర్ x. నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫై చేస్తే tan x ఇంటూ 1 tan x మైనస్ 3 tan క్యూబ్ x ప్లస్ 8 tan x బై 1 మైనస్ 3 tan స్క్వేర్ x అన్న. ఇప్పుడు ఇక్కడ tan x ప్లస్ 8 tan x అంటే మనం ఏం రాయొచ్చు 9 tan x
minus 3 tan cube x by 1 minus 3 tan square x. న్యూమరేటర్లో ఏం కామన్ తీసామా? 3 tan x sir. 3 tan x. tan x sir. 3 tan x. అవునా? tan x 3 tan x కామన్ తీస్తే ఏమొస్తుంది అక్కడ? ఆడు ఏం ప్రూవ్ చేయమన్నాడు అక్కడ? 3x equals to 1 sir. 3x equal to 1 tan ఎవరికి ఇస్తామా? Tan 3x equal to 1 sir. గాయత్రి Sir. సరే చూడండి, దీన్ని మనం 3 కామన్ తీద్దాం. 3 కామన్ తీస్తే అప్పుడు ఏమైనా వస్తుంది మనకి ఇక్కడ? ఏమైనా వస్తుంది? 3 tan x minus tan cube x by 1 minus 3 tan square x అన్న. అంటే దీని బదులు ఏం రాసుకోవచ్చు? నేను దీని బదులు ఏం రాసుకోవచ్చు? Tan 3. tan 3x కదా. Yes sir. ఇప్పుడు ఏమంటాడు? దీని అంతర వాల్యూ 3 అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నేను రాయలే, వాడు ఇచ్చింది గివెన్ అని చెప్పి తీసుకోవాలి. ఇది ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు వాడు. మీరు అన్ని కూడా ఈక్వల్ టు 3 అని రాసుకోవాలమ్మా. ఇంప్లైస్ ఈక్వల్ టు 3, ఇంప్లైస్ ఈక్వల్ టు 3, ఇంప్లైస్ ఈక్వల్ టు 3, ఇంప్లైస్ ఈక్వల్ టు 3. అయ్యో పోయింది కదా, స్టెప్ ఇది లేదు కదా, ఎందుకు రైట్? ఇంప్లైస్ ఈక్వల్ టు 3, తర్వాత ఇంప్లైస్ ఈక్వల్ టు 3, తర్వాత ఇంప్లైస్ ఈక్వల్ టు 3, ఇంప్లైస్ ఈక్వల్ టు 3, ఇంప్లైస్ ఈక్వల్ టు 3, ఇంప్లైస్ ఈక్వల్ టు 3. ఈ 3 ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. లేదంటే అలా ఉంచండి, 3ని అలా ఉంచండి చెప్తాను. 3 tan 3x ఈక్వల్ టు 3, 3 క్యాన్సిల్ అయిపోతే tan 3x కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది అమ్మా. Yes sir. అంతే. తర్వాత క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ రెండో సొల్యూషన్. వాడు ఏమంటున్నాడు? sin π/5 into sin 2π/5 into sin 3π/5 into sin 4π/5 ఈక్వల్ టు 5/16 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమో చూడండి. Sir, 1 minus 3 tan square x ఏమైంది sir? ఏమైందా? Sir, cancel అవ్వలేదు కదా sir. ఓకే sir. sin 2π/5 into sin 3π/5 into sin 4π/5. ఏమా ఇక్కడ చూడండి, π/10 అంటే అదే అలా వద్దు. 2π అంటే ఎంత? 360. లేదు అది కూడా వద్దు, ఇలాగే చూద్దాం. π అంటే ఎంత? 180 sir. 180/5 36 degrees అవుతుంది. ఓకేనా? ఏమా Yes sir. ఇది ఎంత అవుతుంది? 36 2s అంటే 72, 36 3s అంటే 108, 36 4s అంటే 144. ఓకేనా? చూడండి, లేదంటే ఇంకోలో కూడా రాసుకోవచ్చు దీన్ని. ఈ 2π/5 ఉంది కదా, π/2 మైనస్ π/5 అని రాసుకోవచ్చు. మీరు ఒకసారి చూడండి, π/2 మైనస్ π/5 రాస్తే అవుతుందా 2π/5? అవుతుందా అమ్మా? π/2 మైనస్ π/5 అని రాస్తే అవ్వట్లేదు 2π/5. ఎల్సిఎం ఎంత అవుతుంది? 10 అవుతుంది. న్యూమరేటర్లో ఏమవుతుంది? 5π మైనస్ 2π అంటే 3π, 3π/10 వస్తుందా? అలా కాదు. ఒక పని చేయండి, మామూలుగానే యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకోండి. అంటే ఇది ఏమవుతుందంటే sin 36 degrees అవుతుంది. sin 2 into 36 degrees అవుతుంది. తర్వాత ఇంటూ sin 3 into 36 degrees అవుతుంది. ఇంటూ sin 4 into 36 degrees అవుతుంది.
నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇది సింప్లిఫై చేసేటప్పుడు దట్ ఈక్వల్స్ sin 36 degrees, నెక్స్ట్ sin 72 degrees, sin 108 degrees, sin 144 degrees. ఏమా ఇప్పుడు చూడండి, ఈ sin 108 ఎలా రాసుకోవచ్చు మనం? 90 plus 18 సార్. సైన్ మరి 72 ఎలా రాసుకోవచ్చు మనం? 90 minus 18. ఇది సైన్ 90 degrees plus 18 degrees అని రాసుకోవచ్చు. ఈ సైన్ 180 degrees minus 36 degrees అని రాసుకోవచ్చు. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే చూడండి, సైన్ 36 degrees ఇంటూ ఇదేమవుతుందమ్మా, సైన్ 90 minus థీటా అంటే కాస్ కదా, అంటే కాస్ 18 degrees ఇంటూ ఇదేమవుతుంది, కాస్ మైనస్ కాస్ అవుతుందా? కాదు, కాసే అవుతుంది. కాస్ 18 degrees ఇదేమవుతుంది, సైన్ 36 degrees అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సైన్ స్క్వేర్ 36 degrees ఇంటూ కాస్ స్క్వేర్ 18 degrees అమ్మా. ఇప్పుడు సైన్ స్క్వేర్ 36 degrees అంటే సైన్ 36 degrees వాల్యూ ఎంత? √5 minus 1/4. ఓయ్ సరిగ్గా 10 minus 2 root 5/4 sir. 10 minus 2. ఓకే సార్. చూడండి, సైన్ 36 అంటే √10 minus 2 root 5/4 కదా, కాబట్టి √10 minus 2 root 5/4 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ 18 అంటే ఎంత? of 10 plus 2 root 5/4 sir. వెరీ గుడ్ అమ్మ గాయత్రి. బై 4 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, డినామినేటర్ ఏమవుతుంది, 16 వస్తుంది. ఇదేమవుతుంది, 10 minus 2 root 5 ఏనామా? అర్థమవుతుంది ఇంకో స్టెప్ అయినా? అర్థమవుతుంది సార్. ఇదేమవుతుంది, 10 plus 2 root 5/16 ఏనా? yes sir. చూడండి, డినామినేటర్ ఏమవుతుంది, 16 సార్ 256. న్యూమరేటర్ ఏమవుతుంది, a plus b into a minus b into a square minus b square కాబట్టి 10 square minus 2 root 5 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. అంటే ఇది ఏమవుతుందంటే 100 minus 5 square root 5 square అంటే 5, 2 square అంటే 4, 4 5 ఎంత 20 by 256. లేదు మాకు 16 అలా ఉంచేసుకోవడం ఇష్టం అనుకుంటే 16 into 16 గా ఉంచేసుకోండి, పర్లేదు, నష్టమేం లేదు. 16 into 16. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ, 80/16 into 16. ఈ 16 ఇందులో 5 times క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 5/16 వచ్చిందమ్మా. వాడు అదే కదమ్మా ప్రూవ్ చేయమన్నాడు. ఏమా అర్థమవుతుంది? Yes sir. yes sir. సార్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. థర్డ్ క్వశ్చన్ కూడా మనం అంతకు ముందు చేసిన సమస్య ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగానే చేయాలి. కాస్ స్క్వేర్ 5/10 అన్నాడు కదా, ఇక్కడ కాస్ స్క్వేర్ 9π/10 ఎలా రాసుకోవచ్చు మనం? 5 minus 5/10 అని రాసుకోవచ్చా? చూడండి, థర్డ్ క్వశ్చన్. వాడు ఇచ్చింది కాస్ స్క్వేర్ 5/10 ప్లస్ కాస్ స్క్వేర్ 2π/5 ప్లస్ కాస్ స్క్వేర్ 3π/5 ప్లస్ కాస్ స్క్వేర్ 9π/10 ఈక్వల్ టు, ఇదంతా మీరు ఒక లైన్ లో రాసుకోండి. ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ కాస్ స్క్వేర్ 5/10 ప్లస్ ఈ 2π/5 నేను ఎలా రాస్తానంటే కాస్ స్క్వేర్ 5/2 minus 2π/5 2π/5 5 minus 5/10 కాస్ స్క్వేర్ 5/10 వస్తుంది.
పై బై 2 మైనస్ పై బై 10 అని రాస్తానమ్మా. తర్వాత ప్లస్ ఈ కాస్ స్క్వేర్ 3π/5ని కాస్ స్క్వేర్ పై బై 2 ప్లస్ పై బై 10 అని రాస్తాను. ప్లస్ కాస్ స్క్వేర్ 9π/10ని పై మైనస్ పై బై 10 అని రాస్తానమ్మా. చూడండి ఒకసారి ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎంత అవుతుంది ఎల్సిఎం? 10 sir. 10. అంటే ఇక్కడ న్యూమరేటర్ ఇది ఎంత అవుతుంది? 5π అని. 5π మైనస్ 5 అంటే 4π అని. 4π/10 అంటే 2π/5గా. Yes sir. అమ్మాయిలు అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. అలాగే ఇక్కడ చూడండి ఎల్సిఎం 10 అంటే ఇది 5π. 5π + 5 అంటే 6π. 6π/10 అంటే 3π/5. సరిపోయిందా? ఎస్ సార్. చూడండి ఈసారి కాస్ స్క్వేర్ π/10 ప్లస్ ఇది చూడండి ఇది కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా కదా, కాబట్టి సైన్ స్క్వేర్ π/10 ప్లస్ ఇదేమవుతుంది చెప్పండి? కాస్ 90 + థీటా అంటే సెకండ్ క్వార్టర్ లో కాస్ నెగిటివ్ కాబట్టి సైన్ కింద మారిపోతుంది, మైనస్ సైన్ π/10 అని రావాలి. కానీ పైన స్క్వేర్ ఉంది కాబట్టి అందువల్ల ఏమైపోతుంది? ప్లస్ అయిపోతుందిగా. మరి ఇదేమవుతుంది? కాస్ π మైనస్ π/10 అంటే మైనస్ కాస్ π/10 అని రావాలి, కానీ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ కాస్ స్క్వేర్ π/10. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 కాస్ స్క్వేర్ π/10 ప్లస్ 2 సైన్ స్క్వేర్ π/10. 2 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ π/10 ప్లస్ సైన్ స్క్వేర్ π/10 అమ్మా. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంతమ్మా? 1. దట్ ఈక్వల్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ లో ఫస్ట్ మనం ఈ సెకండ్ బిట్ ఇంపార్టెంట్ చెప్పానా మీకు? ఇది Yes sir. సీకెండ్ 8α/1 మైనస్ సీకెండ్ 4α అమ్మా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే సీకెండ్ 8α అంటే ఎలా రాసుకోవచ్చమ్మా? 1/cos 8α. 1/cos 8α. 1 మైనస్ ఇది ఎలా రాసుకోవచ్చు? 1/cos 4α. cos 4α. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. cos 8α మైనస్ 1/cos 8α cos 4α మైనస్ 1/cos 4α. ఈ 4α పైకి 8α కిందకి వస్తుంది కాబట్టి ఏం చేద్దాం అంటే మనం cos 8α మైనస్ 1/cos 4α మైనస్ 1 ఇంటూ ఈ 4α పైకి వెళ్ళిపోతుంది కాబట్టి cos 4α/cos 8α. అర్థమైందా మీ స్టెప్? అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు cos 8α ఉంది, వాడు tan 8α అంటాడు కాబట్టి ఇక్కడ sin 8α వచ్చిందంటే నాకు అయిపోయినట్టేగా. అలాగే ఇక్కడ cos 4α ఉంది, ఇక్కడ నాకు sin 2α వచ్చిందంటే మార్చుకోవాలి, చిన్న చిన్న సింప్లిఫికేషన్ చేయాలి. చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు చిన్న విషయం, cos 2θ ఫార్ములా ఏంటి? 2 cos square theta minus 1. 2 cos square theta minus 1 లేదా 1 minus 2 sin square theta. ఇప్పుడు cos 2θ minus 1 అంటే minus 2 sin square theta రాసుకోవచ్చే? ఎస్ సార్. కాబట్టి చూడండి, లేదంటే మీకు అర్థమయ్యేలా ఇలా అర్థం లేదు. cos 2 into 4α minus 1 అని రాశాను. Yes sir. cos 2α and 2 cos square alpha minus 1, 2 cos square alpha minus 1, 1 minus 2 sin square alpha. సరే, ఇది ఎలా మారుద్దాం? cos 2 into 2α minus 1 into cos 4α/cos 8α. ఇప్పుడు చూడండి ఇది ఎలా మారుద్దాం? cos 2α 1 minus 2 sin square alpha అని రాయొచ్చు, లేదా 2 cos square alpha minus 1 అని రాయొచ్చు. 1 పోవడం కోసం 1 minus 2 sin square alpha అని రాస్తాను. మరి ఆల్ఫా ప్లేస్ లో నాకు ఎంత ఉంది? ఇక్కడ 4α ఉందా లేదా? ఎస్ సార్. Yes sir. 1 minus 2 sin square
4 ఆల్ఫా -1 బై ఇది కూడా 1 - 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా -1 ఇంటూ cos 4 ఆల్ఫా బై cos 8 ఆల్ఫా. ఈ -1 +1 -1 +1 క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది మాకు ఇక్కడ -2 sin స్క్వేర్ 4 ఆల్ఫా బై 2 sin స్క్వేర్ 2 ఆల్ఫా మైనస్ 2 -2 2 క్యాన్సిల్ అయిపోద్ది. cos 4 ఆల్ఫా బై cos 8 ఆల్ఫా అవుతుందమ్మా. ఇప్పుడు చూడండి ఇక్కడ sin స్క్వేర్ 4 ఆల్ఫా ఇంటూ cos 4 ఆల్ఫా బై మనకి ఇక్కడ sin స్క్వేర్ 2 ఆల్ఫా ఇంటూ cos 8 ఆల్ఫా అని వస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. దీన్ని చూడండి 2 ఇక్కడ ఒక sin 4 ఆల్ఫా పక్కన పెట్టేస్తాను. 2 sin 4 ఆల్ఫా ఇంటూ cos 4 ఆల్ఫా ఇంటూ ఇంకో sin ఆల్ఫా ఉండిపోయింది కదా 4 ఆల్ఫా sin 4 ఆల్ఫా బై మీకు అర్థమైంది లేదా? ఎస్ సార్. నెక్స్ట్ ఈసారి sin స్క్వేర్ 2 ఆల్ఫా ఉంది కదా అలా ఉంచని చెప్తాను ఇంటూ cos 8 ఆల్ఫా. నెక్స్ట్ ఇప్పుడు చూడమ్మా ఈ sin 4 ఆల్ఫా నేను 2 × 2 ఆల్ఫా అని రాసుకొచ్చామా? ఒక sin 4 ఆల్ఫా ఉండిపోతుంది కదా దాన్ని నేను sin 2 × 2 ఆల్ఫా అని రాసుకొచ్చా లేదా? Yes, sir. ఇప్పుడు చూడండి ఇది చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? sin 2 ఆల్ఫా ఫార్ములా sin 2 ఆల్ఫా సార్. అంటే sin 2 ఆల్ఫా అంటే ఏమవుతుంది అప్పుడు ఫార్ములా sin 2 × ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఎంత ఉంది 4 ఆల్ఫా ఉంది కాబట్టి sin 8 ఆల్ఫా అయిపోతాయి. ఎస్ సార్. చూడండి దట్ ఈక్వల్స్ sin 2 × 4 ఆల్ఫా. నెక్స్ట్ ఇక్కడ sin 2 × 2 ఆల్ఫా అని ఉంది కదా దీన్ని మనం మళ్ళీ sin 2a ఫార్ములాలో రాస్తే 2 sin 2 ఆల్ఫా cos 2 ఆల్ఫా వస్తుందా రాదా? 2 sin 2 ఆల్ఫా cos 2 ఆల్ఫా బై ఇదేమవుతుంది sin స్క్వేర్ 2 ఆల్ఫా ఇంటూ cos 8 ఆల్ఫా. ఇప్పుడమ్మా ఈ sin 2 ఆల్ఫా ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగిలిందమ్మా sin 8 ఆల్ఫా బై cos 8 ఆల్ఫా ఒక టర్మ్ కింద తీసుకున్నాను నేను. ఇంకేం మిగిలింది ఇక్కడ 2 cos 2 ఆల్ఫా బై sin 2 ఆల్ఫా మిగిలింది అంతేనా? Yes, sir. నెక్స్ట్ చూడండి ఇదేమవుతుంది tan 8 ఆల్ఫా అవుతుంది. ఇదేమో కాట్ అంటే 1/tan అని రాసుకోవచ్చు అనుకోండి మరి 2 ఎక్స్ట్రా ఉండిపోయింది. సార్ ఇందాక Sir, మల్టిప్లై చేసిన ఇందాక- 2 తో డివైడ్ చేయలేదు సార్. లాస్ట్ స్టెప్ లో ఇక్కడ అంతేగా వెరీ గుడ్. ఎస్ సార్. బై 2 లేదంటే ఇక్కడ క్యాన్సిల్ చేసేచ్చు 2 2 క్యాన్సిల్ చేసేస్తే cos 2 ఆల్ఫా బై sin 2 ఆల్ఫా. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి sin 8 ఆల్ఫా బై cos 8 ఆల్ఫా అంటే tan 8 ఆల్ఫా. ఇదేమవుద్ది cot 2 ఆల్ఫా అయినా మరి cot 2 ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు మనం 1/tan 2 ఆల్ఫా అని రాసుకోవచ్చామా? ఎస్ సార్. కాబట్టి ఇది ఏమవుతామా tan 8 ఆల్ఫా బై tan 2 ఆల్ఫా అవుతున్నాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. వన్ ప్లస్ కాస్ 5/10 ఈ మోడల్ మనం చెప్పాం ఆల్రెడీ. 1 + cos 5/10 ఇంటూ 1 + cos 3π/10 ఇంటూ 1 + cos 7π/10
ఇంటూ 1 ప్లస్ కాస్ 9π/10 ఈక్వల్ టు చూడండి ఒకసారి ఈ 9π/10 పై మైనస్ π/10 అని రాసుకోవచ్చామే Yes, sir. పై మైనస్ π/10 అని రాస్తే మైనస్ కాస్ π/10 అవుతుందిగా. అంటే ఇక్కడ 1 ప్లస్ కాస్ π/10 వచ్చింది, ఇక్కడ 1 మైనస్ కాస్ π/10 వచ్చింది. అంటే ఆ విధంగానే ఇవి కూడా మారుతాయి కాబట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఒకసారి చూడండి ఇక్కడ 1 ప్లస్ కాస్ π/10 1 మైనస్ కాస్ π/10 వచ్చింది, ఇక్కడ సైన్లో రావాలి కాబట్టి ఏం చేద్దామంటే ఇది π/2 మైనస్ π/10 అని రాయొచ్చా ఇది అలా ఉంది. ఏమే అర్థమవుతుందా? ఎస్ సార్. π/2 మైనస్ π/10 అని వస్తే రాస్తే వస్తుంది అది ఎస్ సార్. 3π/10 వస్తుంది సార్. వస్తుందా? సరిగ్గా చూడండి. No, sir. π/2 మైనస్ π/5 అని రాస్తే వస్తుందా? ఎలా వస్తుందమ్మా? అమ్మాయి Yes, sir. Awesome, sir. అది మాట విషయం. ఇప్పుడు చూడండి ఇది π/2 మైనస్ π/5 అని రాస్తే ఎల్సిఎం 10 అవుతుంది. ఇదేమో 5π మైనస్ 2π అంటే 3π/10 సరిపోయిందిగా. అలాగే ఇదేమో 5π ప్లస్ 2π అంటే 7π/10 సరిపోయిందిగా. చూడండి ఒకసారి ఇది 1 ప్లస్ కాస్ π/10 ఇంటూ ఇది ఏ ఫామ్ లో ఉంది కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా కదా కాబట్టి 1 ప్లస్ సైన్ π/5 ఇదేమవుతుంది 5/2 ప్లస్ అంటే సెకండ్ క్వార్టర్ లో కాస్ నెగిటివ్ కాబట్టి 1 మైనస్ సైన్ π/5 ఇంటూ ఇదేమవుతుంది సెకండ్ క్వార్టర్ లో కాస్ నెగిటివ్ కాబట్టి 1 మైనస్ కాస్ π/10. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. ఈ రెండు రాస్తేనే రాసిచ్చే. Yes, sir. అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ π/10 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ π/5. అంటే ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ π/10 1 మైనస్ సైన్ స్క్వేర్ π/10 π/5. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు 1 మైనస్ కాస్ స్క్వేర్ π/10 అంటే సైన్ స్క్వేర్ π/10గా. అలాగే 1 మైనస్ సైన్ స్క్వేర్ π/5 అంటే కాస్ స్క్వేర్ π/5గా. ఏమే ఇప్పుడు చూడండి ఒకసారి π/10 అంటే ఎంతమ్మా యాంగిల్? 18 degrees. 18 degrees. π/5 అంటే 36 degrees. 36. అంతే. కాబట్టి అంటే మనం సైన్ స్క్వేర్ 18 డిగ్రీస్ ఇంటూ కాస్ స్క్వేర్ 36 డిగ్రీస్. మనకు వాల్యూస్ తెలుసుగా. సైన్ 18 డిగ్రీస్ ఎంత? √5 minus 1/4. కాస్ 36 ఎంత? √5 plus 1/4. √5 plus 1/4. చిన్న క్లాస్ లో చదువుకున్న ఫార్ములా a/m ఇంటూ b/m అంటే ab హోల్ పవర్ m. ఎస్ సార్. కాబట్టి ఈ వృత్తి మనం ఎవరైతే 2π + 1/4 ఇంటూ 2π + 1/4 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. మళ్ళీ ఇది ఏమవుతుందంటే ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి √5 మైనస్ 1 √5 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై 4 ఇంటూ 4 అంటే 16 హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 4 అవుతుందమ్మా. అంటే 4/16 హోల్ స్క్వేర్. 4 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 1/4 హోల్ స్క్వేర్. 1/4 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందమ్మా? 1/16. కదా వాడు ప్రూవ్ చేయమన్నది. అర్థమవుతుందమ్మా? అది విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి, మంచి క్వశ్చన్ ఇది.
అక్కడ వాడు క్వశ్చన్ లో ఏమన్నాడు, ప్రూవ్ దట్ cos 2π/7 into cos 4π/7 into cos 8π/7 equal to 1/8 అంటున్నాడు. ఆ తర్వాత రెండో క్వశ్చన్ చూస్తే cos 5/11 into cos 2π/11 into cos 3π/11 into cos 4π/11 into cos 5π/11 equal to 1/32 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. మీరు ఇక్కడ అదే ఇది ఎంసెట్ మోడల్లో చేయాలి అంటే సింపుల్ గా ఏం చేస్తారంటే పైన మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ ఎస్ సార్. Sir. చాలా ఇంపార్టెంట్. థర్డ్ లో ఫస్ట్ సొల్యూషన్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే వీటన్నిటి కూడా ఎస్ అని తీసుకుందాం, సి అని తీసుకుందాం. ఫస్ట్ లెటర్ సిఏ కదా అక్కడ. లెటర్ సి ఈక్వల్ టు cos 2π/7 cos 4π/7 cos 8π/7. అలాగే ఎస్ ఈక్వల్ టు ఇక్కడ సి ఉంటే సి తీసుకున్నాం, ఎస్ వచ్చిందంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి, సైన్ 2π/7 cos 4π/7 cos 8π/7. ఈ రెండు మల్టిప్లై చేయండి అమ్మా. సిఎస్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఈ రెండు ఒక టర్మ్ కింద రాస్తాను. sin 2π/7 into cos 2π/7 ఇంటూ cos sin 4π/7 into cos 4π/7. సార్ కాస్ట్ రాశారు సార్ పైన. Sir. ఏటమ్మా S equals to sin 2π/7 cos 4π/7 రాశారు sir. సైన్ కదా సార్. ఎస్ అంతే. డౌట్ అడగండి సార్. సరే చూడమ్మా, ఇప్పుడు ఈ సిఎస్ పర్వాలేదు కదా, అటు ఇటుగా రాశాను. ఏబి అన్న బిఏ అన్న ఒకటేగా, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం, అంతేగా. చూడండి ఇదేమవుతుంది, sin 8π/7 ఇంటూ cos 8π/7. ఇప్పుడు నాకు ఇది చూడగానే sin ఏ cos ఏ ఫామ్ లో లేదు. Yes sir. మరి ఫార్ములా అప్లై చేయాలంటే నాకు ఏం తక్కువ ఉందో చెప్పండి. 2 సార్. 2 తక్కువ ఉంది, ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 తక్కువ ఉంది. అంటే 2 into 2 into 2 అంటే ఎంత, 8 తక్కువ అయింది. కాబట్టి నేను బోత్ సైడ్స్ 8 తో మల్టిప్లై చేస్తానమ్మా. 8CS ఈక్వల్ టు ఒక 2 ఇక్కడ తీసుకుంటాను, తీసుకున్నా డైరెక్ట్ గానే అర్థమవుతా మీకు. ఒక 2 ఇక్కడ తీసుకుంటాను, 2 ఇక్కడ తీసుకుంటాను. అంటే 2 sin 2π/7 cos 2π/7 ఇంటూ 2 sin 4π/7 cos 4π/7 ఇంటూ 2 sin 8π/7 cos 8π/7 అమ్మ. సింప్లిఫై చేద్దాం చూడండి. దట్ ఈక్వల్స్ ఇది ఏమవుతుంది, 2 sin a cos a అంటే sin 2a కదా. కాబట్టి sin 2 ఇంటూ a అంటే 2π/7. ఇదేమవుతుంది sin 2 ఇంటూ 4π/7. ఇదేమవుతుంది sin 2 ఇంటూ 8π/7. ఏమా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదేమవుతుంది sin 4π/7, నెక్స్ట్ sin 8π/7, నెక్స్ట్ sin 16π/7. ఓకేనా చూడండి, ముందు ఇది రాస్తానమ్మా, లేదంటే పోయిన తర్వాత రాసుకున్నా పర్లేదు, నష్టమేం లేదు. sin 4π/7 ఇంటూ sin 8π/7. మరి దీన్ని ఎలా రాయొచ్చు, 7 తో డివైడ్ చేస్తే 2 వస్తుంది కాబట్టి 2π ప్లస్ 2π/7 అని రాయొచ్చే లేదా నేను అమ్మా. ఇది మీకు అర్థమైంది కదా ఎలా రాయాలనేది. 7 తో డివైడ్ చేస్తే 2 వస్తుంది, అయిన తర్వాత రిమైండర్ 2 ఉంటుంది కాబట్టి 2π/7. ఇప్పుడు చూడండి, sin 4π/7 ఇంటూ sin 8π/7 ఇంటూ ఇది ఏమవుతుందో చెప్పండి నాకు. sin 2π/7 సార్. వెరీ గుడ్. 2π ప్లస్ అంటే ఫస్ట్ క్వార్టర్ ఇంటూ సైన్ ఏం మారదు, sin 2π/7 అయింది. ఇప్పుడు మళ్ళీ టర్మ్ చూడగానే మీకు ఏమైనా గుర్తొస్తుందా, దీని బదులు ఏం రాసుకోవచ్చు,
అమ్మా C, sir. సియా Yes, No. sir. సి రాస్తామా? ఫస్ట్ లెటర్ ఏముందండి ఇక్కడ? Sir, S, sir. సి రాస్తామా అమ్మా? S. సి రాస్తామంటే ఎస్ అంటావేటమ్మా? సి కాదు రాయాల్సింది. S రాస్తామంటున్నాను సార్. ఎస్. కాబట్టి దీని బదులు మనం ఏం రాయొచ్చు అంటే 8CS ఈక్వల్ టు దీని బదులు ఎస్ రాస్తాం. ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 ఉన్నట్టు అర్థమవుతుందా? కాబట్టి 8C ఈక్వల్ టు 1 అమ్మాయి. సి ఈక్వల్ ఏమవుద్దమ్మా? 1/8 అవుతుంది. మరి సి అంటే ఏం తీసుకుని బయలుదేరాం మనం? వాడు ఇచ్చింది తీసుకుని బయలుదేరాం. కాబట్టి దట్ ఇంప్లైస్ cos 2π/7 ఇంటూ cos 4π/7 ఇంటూ cos 8π/7 ఈక్వల్ టు 1/8. ఏమా? అది విషయం. అంతే. తర్వాత ఫోర్త్ లో ఫస్ట్ వన్. ఇది కూడా ఇంపార్టెంట్ చెప్పానుగా. ఫోర్త్ లో సెకండ్ వన్ చాలా ఇంపార్టెంట్ చెప్పానా? అమ్మాయి Yes, sir. Yes, sir. చూడండి. తర్వాత ఫోర్త్ లో ఫస్ట్ వన్ ఏమన్నాడు వాడు? కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 3/5 అట, కాస్ బీటా ఈక్వల్ టు 5/13 అట. ఆల్ఫా కమ బీటా అనేవేమో ఎక్విట్ యాంగిల్స్ అట. అయితే దెన్ ప్రూవ్ దట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు 1/65 అని, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఏమో 16/65 అని చెప్పి ప్రూవ్ చేయమంటారు. దీనికోసం మనం ఏం చేస్తామంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా, కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఫైండ్ అవుట్ చేస్తాం అమ్మా. ఎందుకు చూద్దాం ఒకసారి. గివెన్ cos alpha equal to 3/5 and cos beta equal to 5/13, where alpha comma beta when acute angles అన్నాడు కాబట్టి 0 less than alpha comma beta less than 90 degrees, లేదంటే 0 alpha comma beta belongs to అని చెప్పి రాసుకోవచ్చు. లేదా 0 less than alpha less than 90 degrees, 0 less than beta less than 90 degrees, లేదంటే ఆల్ఫా బిలాంగ్స్ టు Q1, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు Q1 అని కూడా రాసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ట్రయాంగిల్ తీసుకుంటాను. ఇది బీటా, ఇది ఆల్ఫా. 3/5 అంటే 3, 5, 4, 5/13 అంటే ఇది 13 అంటే ఇది 12. ఇప్పుడు దీని నుండి ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయండి. సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది? 4/5. అలాగే సైన్ బీటా ఫైండ్ అవుట్ చేయండి. సైన్ బీటా వాల్యూ ఎంత అవుతుంది? 12/13. ఓకేనా? ఇప్పుడు ఈసారి కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయండి. కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి? కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. నెక్స్ట్ కాస్ ఆల్ఫా కాస్ బీటా అని సబ్స్టిట్యూట్ చేయండి. 3/5 ఇంటూ 5/13 మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే 4/5 ఇంటూ 12/13. ఇప్పుడు ఈ రెండు సింప్లిఫై చేస్తే 15/65 మైనస్ 48/65. ఇప్పుడు ఎల్సిఎం 65, 15 మైనస్ 48 అంటే ఎంత వస్తుందమ్మా? మైనస్ 33/65 అవుతుందా? నెక్స్ట్ తర్వాత చూడండి, కాస్ ఆల్ఫా మైనస్ బీటా చూడండి అమ్మా. కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. అంటే ఇక్కడ మైనస్ వచ్చింది ప్లస్ వస్తుంది అన్నమాట, అంతే. దట్ ఈక్వల్స్ 3/5 ఇంటూ 5/13 మైనస్ 4/5 ఇంటూ 12/13 ఈక్వల్ టు ఇదేమవుతుంది? ప్లస్ కదా, 15/65 ప్లస్ 48/65 అంటే ఏమవుతుంది? 65 ఎల్సిఎం. 15 ప్లస్ 48 ఎంతమ్మా? 63. నెక్స్ట్ ఈసారి వాడు ఏమడిగాడు? సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 అంటున్నాడు. ఇదంతా మీరు ఆల్ఫా మైనస్ బీటా బై 2 అన్నాడు కదా.
ఇది కాస్ ఏ అనుకోండి, కాస్ ఏ అనుకోండి. కాస్ ఏని సైన్లో ఎలా రాయించామా? 1 - 2 sin square a/2 రాయించామా? కాస్ ఏ సైన్లో ఎలా రాయొచ్చు? కాస్ 2a ఫార్ములా ఏంటి? 1 - 2 sin square a. ఎస్ సార్. మరి దాని నుండి కాస్ ఏ కావాలంటే 1 - 2 sin square a/2 కదా. Yes, sir. ఎస్ సార్. by 2. కాబట్టి ఇక్కడ కాస్ ఆల్ఫా మైనస్ బీటా మనం ఎలా రాయొచ్చు అంటే 1 - 2 sin square a/2 అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఆల్ఫా మైనస్ బీటా ఉంది కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా బై 2. అర్థమైందా లేదా? మనం అప్లై చేసిన ఫార్ములా ఏంటంటే కాస్ ఏ ఈక్వల్ టు 1 - 2 sin square a/2 సబ్ మల్టిపుల్ యాంగిల్స్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇప్పుడు దీని నుండి సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో 63/65 రాసేయడం, ఈ వాల్యూ ఇటువైపు తీసుకురావడం, ఈ వాల్యూ ఇటువైపు తీసుకురావడం, సింప్లిఫై చేయడం, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 sin square alpha minus beta by 2 equal to 1 minus cos alpha minus beta అన్న. ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. 1 minus cos alpha minus beta అంటే ఏమైనా వచ్చింది? 63/65. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఇది ఏమైనా వస్తుంది? 65 LCM 65 - 63/65 అంటే 2/65. ఇదంతా దేని వాల్యూ? 2 sin square alpha minus beta by 2. ఈ 2 ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతే sin square alpha minus beta by 2 1/65 వచ్చిందా లేదా? మళ్ళీ మాట్లాడదాం. Yes, sir. అది విషయం. తర్వాత ఇది నెంబర్ 1 ఇచ్చుకోండి తప్పదు. రెండో చూడండి బి. ఇది ఏమైంది? బి ఆన్సర్ మనం ఈసారి కాసులో రాద్దాం. కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు అంటే కాస్ థీటాని కాసులో రాస్తే ఎలా రాయొచ్చు? కాస్ అని కాసులో రాస్తే ఎలా రాయొచ్చు? 2 cos square a/2 minus 1 sir. వెరీ గుడ్. 2 cos square ఆల్ఫా ప్లస్ బీటా బై 2 -1. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇలా ఉంచేసి -1 ఇలా తీసుకొస్తే +1 అవుతుంది. కాబట్టి 2 cos square ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఈక్వల్ టు 1 + cos ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే 1 + cos ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత వచ్చింది? -33/65. కాబట్టి ఎల్సిఎం 65 అవుతుంది. ఇదేమో న్యూమరేటర్లోకి వెళ్తే 65 - 33 అంటే ఎంత అవుతుంది? 32 అవుతుందమ్మా /65. ఇదంతా దేని వాల్యూ? 2 cos square ఆల్ఫా మైనస్ బీటా బై 2 వాల్యూ. ఈ 2 ఇందులో 16 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే cos square ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు Alpha plus beta by 2 sir. అబ్బా Yes, sir. 16/65. ఏమా అదమ్మ విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత చాలా ఇంపార్టెంట్. చూడండి మంచి క్వశ్చన్. వాడు ఏమన్నాడు? ఇఫ్ ఏ ఈజ్ నాట్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 5 అన్నాడు. ఎందుకు అలా అన్నాడు చెప్పండి. నెక్స్ట్ చూడండి. ముందు నేను వాడి ఇచ్చింది తీసుకుంటాను. నేను చూడండి. సొల్యూషన్ లో ఇక్కడి నుంచి మొదలెడతాను. cos a ఇంటూ cos 2a ఇంటూ cos 4a ఇంటూ cos 8a ఈక్వల్ టు ఇక్కడ నాకు ఇంకోటి ఏదో టర్మ్ ఉంటే నాకు సైన్ లో మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ టర్మ్ ఉండాలి? సైన్ ఏ ఉండాలి. (1/2 sin a తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను.
కాబట్టి ఇక్కడ 2 sin a తో మల్టిప్లై చేస్తాను. 2 sin a cos a ఇంటూ cos 2a ఇంటూ cos 4a ఇంటూ cos 8a. ఈ స్టెప్ అర్థమైందా లేదా? ఎస్ సార్. 2 sin a తో మల్టిప్లై చేసి డివైడ్ Yes, sir. చేస్తాను. 2 sin a ని దీనికి పంపించాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1/2 sin a ఇంటూ దీని బదులు ఏం రాసుకోవచ్చు? 2 sin a cos a అంటే sin 2a Sin 2a. ఇంటూ cos 2a ఇంటూ cos 4a ఇంటూ cos 8a. ఇక్కడ మరి నాకు ఏదైనా 2 ఉంటే నాకు ఫార్ములా అప్లై చేసుకోవడం ఉంటుంది కాబట్టి 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను నేను. 2 ఇంటూ 2 sin a ఇంటూ ఇక్కడ మళ్ళీ 2 sin 2a cos 2a ఇంటూ cos 4a ఇంటూ cos 8a. ఇది మళ్ళీ బ్రాకెట్లో పెడతాను నేను. ఇది ఏమవుతుంది? దట్ ఈక్వల్స్ 1/2 ఇంటూ 2 అంటే 4 sin a ఇంటూ ఇదేమవుతుంది? 2 sin a cos a అంటే sin 2a కాబట్టి sin 2 ఇంటూ 2a అవుతుంది ఇంటూ cos 4a అవుతుంది ఇంటూ cos 8a అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ ఇదేమవుతుంది? 1/4 sin a ఇంటూ sin 4a ఇంటూ cos 4a ఇంటూ cos 8a అవుతుంది. మళ్ళీ నాకు ఇక్కడ ఏం తక్కువైంది? 2 Two. sir. 2 సార్. 2 ఇంటూ 4 sin a ఇంటూ 2 sin 4a ఇంటూ cos 4a ఇంటూ cos 8a. దట్ ఈక్వల్స్ 1/8 sin a ఇంటూ మళ్ళీ 2 sin 4a ఇంటూ cos 4a అంటే sin 2 ఇంటూ 4a ఇంటూ cos 8a. దట్ ఈక్వల్స్ 1/8 sin a ఇంటూ ఇదేమవుతుంది? sin 8a ఇంటూ cos 8a. మళ్ళీ ఇక్కడ ఏం తక్కువైందమ్మా నాకు? 2 సార్. మళ్ళీ 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. 2 ఇంటూ 8 sin a బై a ఇంటూ 2 sin 8a ఇంటూ cos 8a. దట్ ఈక్వల్స్ ఏమవుతుందంటే 1/16 sin a ఇంటూ ఇదేమవుతుంది? sin 2 ఇంటూ 8a అవుతుంది. సింప్లిఫై చేస్తే ఏమైనా వస్తుంది మనకి? ఇక్కడ ఆన్సర్ వస్తుంది. దట్ ఈక్వల్స్ దీన్ని ఎలా రాయొచ్చు మనం? sin 16a బై 16 sin a. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, నెక్స్ట్ sir. వాల్యూ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? అండ్ హెన్స్ రెడ్యూస్ దట్ cos 2π/15 అంటున్నాడు. అంటే ఏ ప్లేస్ లో ఎంత రాయాలి నేను? 2π/. వెరీ గుడ్. చూడండి. పుట్ a ఈక్వల్ టు 2π/15. వి గెట్ అప్పుడు ఏమని వస్తుంది నాకు ఇక్కడ? cos 2π/15 ఇంటూ తర్వాత cos 2 ఇంటూ 2π/15 ఇంటూ cos 4 ఇంటూ 2π/15 ఇంటూ cos 8 ఇంటూ 2π/15 ఈక్వల్ టు ఇక్కడ నాకు ఫార్ములా చేయండి. sin 16 ఇంటూ 2π/15 బై 16 sin 2π/15. అంటే నాకు ఇక్కడ ఏమవుతుందంటే cos 2π/15 ఇంటూ cos 4π/15 ఇంటూ cos 8π/15 ఇంటూ cos 16π/15 ఈక్వల్ టు sin 32/15 32π/15 బై 16 sin 2π/15. ఏమా? దట్ ఈక్వల్స్ ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి? సైన్ 15 తో డివైడ్ చేస్తే 2π ప్లస్ 2π/15 అని రాసుకోవచ్చే? రాయించలేదు. Yes, sir. 16 sin Yes, sir. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ లో 2π ప్లస్ అంటే ఫస్ట్ క్వార్టర్ లో సైన్ పాజిటివ్, సైన్ ఏం మారదు కాబట్టి sin 2π/15 అవుతుంది బై 16 sin 2π/15. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేమొస్తుందమ్మా? 1/6. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది. Yes, sir. ఎస్ సార్. సరే.